ప్రైజ్ ది లార్డ్. ప్రియమైన వారలారా, దేవుని శక్తి చేత నింపబడిన వారిని ఈ లోక సంబంధమైన మనుషులు కానీ సాతానుడు కానీ ఏమీ చేయలేడని ఒక నిర్ధారణ ఒక దేశంలో జరిగింది. ఏమిటంటే అది ఇండోనేషియాలో కొంతమంది యవనస్తులు ఒక ఇంటిలో చేరి ప్రార్థన చేయుచుండగా కొంతమంది కమ్యూనిస్టులు అది సహించలేక వారు ఉంటున్న ఇంటికి నిప్పు పెట్టారు. ఆ నిప్పు పెట్టినప్పుడు ఇల్లు మొత్తం కాలిపోయింది, బూడిదైపోయింది. కానీ ఆ ఇంటిలో చేరి ప్రార్థన చేస్తున్న యవనస్తులకి చిన్న గాయం కానీ కాలిన మచ్చలు కానీ ఏమీ కూడా లేదు. వాళ్ళకి ఎటువంటి హాని జరగలేదు. కారణం ఏంటంటే వారు దేవుని శక్తి చేత నింపబడి ఆ ఇంటిలో వారు ప్రార్థన చేస్తున్నారు. ప్రియమైన వారలారా, ఈ సంగతి గమనించిన కమ్యూనిస్టులు ప్రతి ఒక్కరూ వారిని చూసి ఆశ్చర్యపడి వారు కూడా ప్రభునందు విశ్వాసం ఉంచి వారు కూడా రక్షింపబడ్డారు. ప్రియమైన వారలారా, ఈ సమయమందు మనమందరము ఈ లోకంలో దేవుని బిడ్డలమైన మనము దేవుని శక్తి చేత నింపబడి మనం ఈ లోకంలో కొనసాగితే ఆశ్చర్యకార్యాలు, అద్భుతాలు దేవుడు జరిగిస్తాడు. చూడండి, బైబిల్ గ్రంథంలో కనుక మనం చూసినట్లయితే దానియేలు గ్రంథం 3వ అధ్యాయం 27వ వచనంలో కూడా ఇదే సంఘటన ఒక చోట జరిగింది. షడ్రక్, మేషక్, అబ్నేగోలను అగ్నిగుండంలో నెబుకద్నెజరు రాజు పడవేసినప్పుడు చూడండి, వారు వేసుకున్న బట్టలు కానీ వారి తల వెంట్రుకలు కానీ ఏమీ కాలిపోలేదని వాక్యం సెలవిస్తుంది. ఆ వాక్యం చదువుతాం వినండి. దానియేలు గ్రంథము 3వ అధ్యాయం 27వ వచనంలో, అధిపతులను, సేనాధిపతులను, సంస్థాధిపతులను, రాజు యొక్క ప్రధాన మంత్రులు కూడి వచ్చి ఆ మనుషులను పరీక్షించి వారి శరీరములను అగ్ని ఏ హాని చేయకుండుటయు, వారి తల వెంట్రుకల్లో ఒకటైనను కాలిపోకుండుటయు, వారి వస్త్రములు చెడిపోకుండుటయు, అగ్ని వాసనైన వారి దేహములకు తగలకుండుటయు చూచిరి. నెబుకద్నెజరు షద్రక్, మేషక్, అబ్నేగోలను వీరి దేవుడు పూజార్హుడు అని సెలవిస్తున్నాడు. ప్రియమైన వారలారా, చూడండి, ఈ సమయమందు మనము ఆరాధిస్తున్న దేవుడు పూజార్హుడు. నీవు కానీ దేవుని శక్తి చేత, దేవుని ఆత్మ చేత నువ్వు నడిపించబడితే ఈ లోక సంబంధమైన శ్రమలు ఏదైనా కూడా నీకు ఏ హాని చేయలేవు. ఏ మనుషులు కానీ ఏ అధికారులు కానీ నీకు ఏ హాని చేయలేరు.